కానీ ఇప్పటిదాకా రాలేదు. దానికి కూడా ఎలాంటి అడ్డంకులు లేవు. పోస్టులు పెంచి ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో దానికి యాడ్ చేసి అడిషనల్గా మాకు ఆ నోటిఫికేషన్ రావాలి. నిరుద్యోగులు అప్పులు చేసి పిట్టల లెక్క చదువుకుంటున్నారు. ఒక పూట తినక చదువుతున్నారు లైబ్రరీలో. దయాకర్ అన్న, మీరు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి రండి. ఎంతసేపు ఆర్ట్స్ కాలేజ్ ముందరికి కాదు, లైబ్రరీ దగ్గరికి రండి. మా మొహాలు కనిపిస్తాయి అక్కడ. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడుతూ చదువుకుంటామో మీకు తెలుసు. తినక చదువుతున్నాము, పిట్టల్లా అయిపోతున్నాము. పిట్టల్లా రాలిపోయేటట్టు చేయకండి. మేము చాలా శాఖపరమైనటువంటి అధికారులకు ఒక నోట్ ఇవ్వండి. దాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. మీకు ఏ సమస్యలు మీరు ఒక నోటు కానీ సమస్య కానీ ఏది ఇవ్వకుండా మా సమస్య డైరెక్ట్ మాకు ముఖ్యమంత్రి గారు మీరు లిఖిత మేము బాధ్యతగా ఉన్నాము. దానికి మీరు ఆ భరోసా ఇవ్వండి వాళ్ళకి, మీరు ఆ భరోసా ఇవ్వండి వాళ్ళని తీసుకెళ్తాము, కల్పిస్తాము అని చెప్పండి. అదే నేను అంటున్నాను. వాళ్ళ క్వశ్చన్ మంత్రివర్గుల దగ్గరికి అధికారుల దగ్గర తీసుకెళ్ళి నేను చెప్తాను, సమాధానం సరే వాళ్ళ క్వశ్చన్ అడగండి. సరే దయాకర్ గారు, ఓకే తీసుకెళ్తారో నేను కూడా చూస్తా. అమ్మా మీ ప్రశ్న అయిపోయిందా? అయిపోయిందా? అయితే ఇప్పటివరకు మేము విద్యార్థులు అంటే టీచింగ్ ఫీల్డ్కి ఏమేమి చేసినామో మీకు సౌకర్యంగా చెప్పినా కదా, చెప్పింది మీకు అర్థమైంది కదా. కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇప్పుడు నేనంటే మీకు వ్యక్తిగత పరిచయం లేదు కదా, నేను పీజీ ఎడ్యుకేటెడ్, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన, ఏమంటున్నా. కాబట్టి మీకు టీచర్ ఉద్యోగాలు వేయడానికి మీ కళ్ళ ముందే విషయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం లాగా త్వరలో అనేది ఏం లేదు. వీలైనంతగా వేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయం మొన్ననే తీసుకున్నాం కదా, అక్టోబర్ 10కి సంబంధించిన నిర్ణయం 2 days బ్యాకే తీసుకున్నాం. అట్లా వీలైనంత వరకు ఏవైతే ఎర్లీయెస్ట్గా కంప్లీట్ చేయగలమో వాటన్నిటిని కూడా ఎర్లీయెస్ట్గా కంప్లీట్ చేయడానికి మేము బాధ్యత. అయితే మీరు అన్నారు కదా, మీరు మీది ఏదైతే ఉందో మీ రిప్రజెంట్ ఇప్పుడు మీరు మాట్లాడిన సమస్య మీ ప్రశ్న ఏదైతుందో నేను నోట్ చేసుకున్నాను. వీలైనంత వరకు నా పరిధి వరకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. మీ ప్రశ్న నేను చెప్తాను. ప్రశ్న ప్రభుత్వం వింటా ఉంది, ప్రభుత్వం చూస్తా ఉంది. మీకు ఒక విషయం చెప్పిన, మీరు లేచి వెళ్ళిపోతున్నారు కదా, ఆడపిల్ల మహబూబ్ నగర్ నుంచి డిబేట్ కోసం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మహబూబ్ నగర్ వెళ్ళాలి. తనకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత. రాసుకుంటున్నారు కదా, ప్రభుత్వమే సానుకూలంగా ప్రభుత్వమే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు వరకు మై ఓన్లీ డిమాండ్ లోకల్ బాడీ సార్ ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. మొన్ననే రీసెంట్ గా ఒక అమ్మాయి అర్చన అని కూడా సూసైడ్ చేసుకుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా, అంతకు ముందు ప్రవళిక అని ఒక అమ్మాయి కూడా చనిపోయింది. స్టూడెంట్స్ ఆర్ గెటింగ్, మీరు వినండి సార్, వినండి. ఎవరి వల్ల చనిపోయింది? ఉద్యోగాల కోసమే చనిపోయిందా లేదా? ఎవరి వల్ల చనిపోయింది అంటే మీకు ఆమె గురించి పట్టడం లేదా? అదే మీరు చెప్పేది వినండి ఫస్ట్. ఎందుకు పిలుస్తారు సార్ డిబేట్ కి పేషెన్స్ లేనప్పుడు? మేమందరం కూడా దూరం నుంచి వచ్చాం కదా. ఒకటే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు వరకు మాకు 2 lakh మాకు ఏదో ఒక నోటిఫికేషన్స్ ఇవ్వండి, సో దట్ మేము చదువుకుంటాం. మీరు ఇవ్వకపోతే సార్, మేము కూడా ఈ ఏవైతే మీరు ఇస్తారు కదా ఇప్పుడు నోటిఫికేషన్స్, ఆ నోటిఫికేషన్స్ లో మేము కూడా వెళ్ళి కంటెస్ట్ చేస్తాము. అండ్ ఇంకొకటి
సార్ వెరీ సీరియస్ సార్, ఎందుకంటే ఈ సభలు కూడా పెట్టడానికి రీజన్ మాకేదో టైం మీకు హక్కు ఉందండి. లిసన్ మీరు ఏ లిసన్ సభలైనా సార్ లిసన్ లిసన్ టు మీ. మేము ఈ అడ్డుకోవట్లేదు సభలు కూడా కదా, పెట్టడానికి సభలు రీజన్ ఇచ్చారు ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఇంటూ డిప్రెషన్ సార్. నిజంగా వాళ్ళు ఏమైపోతుందా అని ఉంది. సో ఇట్లా మేము చాలా సభలు పెట్టబోతున్నాం. ఒకవేళ మీరు జాబ్లు ఇవ్వకపోతే మాత్రం నిజంగా పాదయాత్ర కూడా చేస్తాం మీరు సార్. ఏది మీకు భావస్వేచ్ఛ ఉంది, This is మీకు my- భావస్వేచ్ఛ ఉంది, అంతే మీరు సార్. ఏదైనా అమ్మా, చేస్తే ఇగో. మీరు గుర్తుపెట్టు, మేము అడ్డుకోవట్లేదు. మీరు అంటారు కదా, మీరు అన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు పెట్టేసారు అని అంటారు కదా, అందుకే చెప్తున్నా. తీసుకెళ్తాం నేను అనేది అన్న సమాన్ చెప్పేస్తా, ఆమెకు సమాన్ చెప్పేస్తా. అందరికీ ఒకే సార్. థ్యాంక్ యూ అంటారు. దయాకర్ అన్న, అంటే ముఖ్యంగా రైతు బిడ్డలు కూలి బిడ్డలు రాసేది గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1. ఎందుకంటే ఈ తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎందుకంటే మా తెలుగు మీడియం బిడ్డలకు. ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ చేంజ్ అవుతుందా, లేకపోతే అదే సిలబస్ తో ముందుకు పోతారా? పాలసీ మేకర్ ఈజ్ ఓన్లీ ద ఆ, లేదు, లేదు, చెప్పాలి కదా, policy maker he will take that responsibility. ఇంకోటి ఇంకోటి ఇందిరా, that question you have to ask the officers. నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఏ ఆఫీసర్ ని కల్పిస్తా? చీఫ్ మినిస్టర్ ని కల్పిస్తాను. ఆఫీసర్ నేను ఏంటంటే ఆయన ఆ క్వశ్చన్ అడగండి. ఇంకోటి జియో 29 అనేది బడుగు బలహీన వర్గాల పిల్లలకు అంటే వాళ్ళ హక్కులను కాల రాసే ప్రయత్నం మీ ప్రభుత్వమే చేసింది. అది ఎవరు చెప్పినా కాదన్నా అవునా ఎస్ అది కరెక్ట్. ఎందుకంటే జియో ఫార్స్ తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కానిస్టేబుల్ అన్యాయం చేసిందో 29 తీసుకొచ్చి మీరు అంతే అన్యాయం చేశారు. ఈ మళ్ళా కనుక గ్రూప్ 1 కనుక జియో 29 పెడితే ఇక్కడ రాసే వాళ్ళకి ఎవరికి అర్హత రాదు. ఎందుకంటే అందరూ అగ్రవర్ణాల పిల్లలకు ఎవరైతే గ్రూప్ 1 రాస్తారో వాళ్ళకే మళ్ళీ అవకాశాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఏ బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాలేడు, గ్రూప్ 1 ఆఫీసర్ కాదు, డిఎస్పీ కూడా కాలేడు. ఎందుకంటే ఇది మీరు చాలా అక్రమంగా తీసుకొస్తున్నారు జియో 29. దీనికోసం నేను జనార్దన్, అస్మా, ప్రత్యూష సంవత్సరం నుంచి కొట్లాడుతున్నాం. మీరు ఏదో రాజకీయ స్వలాభాల కోసం ఏదో మీరు రాజకీయం చేస్తున్న గురించి మీరు మాట్లాడకండి. ఎందుకంటే జనార్దన్ కూడా పార్ట్ ఆఫ్ ద మ్యాచ్. ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు వాళ్ళు, మీరు క్వశ్చన్ చేస్తే ఆ మాట మాట్లాడకండి. దీని గురించి మీరు కులంకషంగా మాకు చెప్పండి. క్లోజింగ్ పాయింట్స్ ఏమైనా అడిగి ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి నిరుద్యోగ అంశం మీద చాలా డెలిబరేట్గా జరిగింది. నేను ఒక పిహెచ్డి స్కాలర్ను, నేను లెఫ్ట్ సంఘాలలో చేసిన, నాకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. నేను పాలసీ మేకర్లతో తిరిగినాను కాబట్టి ఇది సమస్య 2 లక్షల ఉద్యోగాలతో నేను చూడట్లేదు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల వైపు, అన్ఎంప్లాయ్మెంట్ పాలసీ వైపు ఈ ప్రభుత్వం ఎటు అడుగు లేచింది, అటు దిశగా ఎంత చర్చ జరిపింది అనేది కావాలి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల గురించి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి నేను గిందాక చెప్పినట్టు 100%గా వీళ్ళు ఇవ్వాలనుకున్న ఉద్యోగాలకు నా కాడ లిస్ట్ ఉంది. ఇది ఉన్న వేకెన్సీస్ మొత్తానికి ఉన్న వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ లిస్ట్ అందరి దగ్గర ఉన్నాయి, మీ కాడ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను గిందాక చెప్పినట్టు మీరు సిలబస్ గురించి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ జీవోల గురించి ఏం చేయబోతున్నారు, పరీక్ష పెట్టేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, లీగల్ లిటిగేషన్ లేకుండా ఎలాంటి కమిటీ వేసుకొని నోటిఫికేషన్ ముందు నిరుద్యోగులతో చర్చలు జరుపుతారు. ఇది జరపకుండా ఏదో తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇస్తే ఎవడో ఒకరికి వానికి బాధ కలుగుద్ది, వాడు పోతాడు కోర్టులో కేసేస్తాడు. మళ్ళీ నువ్వు వచ్చిన నోటిఫికేషన్ ఆపినా ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి లిటిగేషన్స్ నేను చెప్తున్నా, జియో 29 ఉంది, స్పోర్ట్స్ కేసుకు సంబంధించి